రియాజ్ గారు ఒక్క నిమిషం సార్, ఎందుకంటే మల్లయ్య యాదవ్ గారు మాట్లాడాలి. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరే మాట్లాడదు కానీ, ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయనకి సిగ్నల్ ఇష్యూ వచ్చి ఆయన మాట్లాడలేకపోయారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి హరీష్ రావు గారిని ఈరోజు సిట్టు పిల్లడం, 7 గంటల విచారణ జరగడం, ఆయనేమో మాకు ఇలాంటివి ఏం కొత్త ఏం కాదు, మమ్మల్ని ఏం భయపెంచుకో, రాజకీయంగా ఎదుర్కోమంటారు. ఇవన్నీ కూడా తప్పులు చేస్తున్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసేసారు ఈ కుటుంబం అంతా కూడా. ఈరోజు ఈ రకంగా మాట్లాడతారు. ఏ రోజు అసలు అరెస్ట్లే అవ్వలేదు వీళ్ళు, ప్రజలు అరెస్ట్ అయ్యారని చెప్పని వీళ్ళు మాట్లాడతారు. అసలు హరీష్ రావు గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా, లేకపోతే కాంగ్రెస్ నాయకులకు ఉందా? ఇది కేవలం రాజకీయంగా, మానసికంగా, నైతికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో జరుగుతున్న దర్యాప్తు కేసు. ఈ దర్యాప్తులో అసలు వాస్తవాలు అనేటివి ఎప్పటికీ రావు, అందులో నిజాలు కూడా లేవు. మానసికంగా వేధించాలి, రాజకీయంగా అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఒక బురదజల్లే ప్రయత్నంలో ప్రజలకి వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్న ఒక ప్రయత్నమే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ విషయాలు బహిర్గతమైనవి కానీ, వీళ్ళ వల్ల మేము ఇబ్బంది పడ్డా అని చెప్పిన విషయాలు కానీ, దీనివల్ల బయటపడ్డ అంశాలు కానీ ఏవి లేవు. ఎప్పటికప్పుడు సీరియల్ ఎపిసోడ్ల మాదిరిగా సిబిఐ ఆఫీసర్లు కానీ, సిట్ ఆఫీసర్లు కానీ అడిగిన ప్రశ్నలు కోర్టుకు సబ్మిట్ చేయాల్సింది వీళ్ళే ముందు లీక్ చేస్తా ఉన్నారు. ఇది మామూలుగా ఒక విచారణ చేపట్టినప్పుడు ఆ విచారణ అనేది కాన్ఫిడెన్షియల్ గా సంబంధించిన విషయం. న్యాయస్థానం పరిధిలో న్యాయస్థానం సూచనల మేరకు న్యాయస్థానానికి సబ్మిట్ చేయడానికే ఎవిడెన్సెస్ మామూలుగా ప్రొక్యూర్ చేస్తారు. కానీ ఏ రోజుకు ఆ రోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు నిందితులను మేము అరెస్ట్ చేసినామన్నట్టు బయట తీసుకొచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఈ విచారణలో కూడా ఇట్లా చెప్పిర్రు అట్లా చెప్పిర్రు సంబంధం లేని వార్తలు కూడా రాపిస్తున్న సంఘటనలు కూడా మనం అనేక సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇందులో నిజంగా ఏదైనా జరిగింది అని అంటే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటే, ఎవరి ప్రైవసీకరణ భంగం కలిగింది అనేది మీరు ప్రూవ్ చేయగలిగితే విచారణ త్వరితగతిన పూర్తి చేయండి, చట్టబద్ధంగా చేయండి. న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఊరట కలిగే విధంగా దీంట్లో వీరి జోక్యం అవసరం లేదు, వీరిని పిలవద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సిట్ అనే పేరు మీద వేసి ఈ రోజు ఏంటి కేవలం దీనివల్ల ఏదో జరుగుతుంది అనేది ఎవరు ఊహించట్లే. దీనివల్ల ఏం జరగదు కూడా, మేము ఇవాళ నికార్సుగా చెప్తా ఉన్నాం, దీనివల్ల ఏం జరగదు. కాకపోతే ఏంటి, హరీష్ రావు గారిని కూడా సిట్ అధికారులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలిచారు. ఆయనకే ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా పరిస్థితి ఏమవుతుందని వెనక ఉన్న కార్యకర్తలు భయపడతారేమో అనే ఒక ఆందోళన గురవుతారేమో అనే ఒక భ్రమలో అంటే కాంగ్రెస్ మల్లయ్య గారు మీరు అన్నట్టుగా నిజంగా బీఆర్ఎస్ అంత వీక్ గా ఉందా, భయపడే అంత భయపడితే? అదే చెప్పబోతున్నా మీరు మధ్యలో ఏమంటే ఈ పార్టీయే ఉద్యమ పార్టీ. ఈ పార్టీలో కేసీఆర్ గారు ఏ రకంగానైతే ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారో ఆయనకు కొడుకుజంగా హరీష్ రావు గారు కూడా ఉన్నారు. వారు ఎంతైతే మామూలుగా ఒక వ్యూహాత్మకమైన వ్యూహాలు చేసారో దాన్ని ఆచరణ చేసిన వ్యక్తిగా హరీష్ రావు గారికి పేరుంది. తెలంగాణ మామూలుగా కళ సాకారం కావడానికి ఉద్యమాన్ని నడిపించిన చరిత్రలో కేసీఆర్ గారి తర్వాత మళ్ళీ పొడుముదంగా రెండో వ్యక్తిగా నడిపించిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న హరీష్ రావు గారు ఈ కేసులకు భయపడతారని ఎవరు అనుకోవట్లే. అసలు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ వాదులు ఇటువంటి వాటికి భయపడతారు అని చెప్పేసి అనుకోవట్లేదు. అసలు ఎక్కడ వాళ్ళు ఉద్యమాలు చేశారని మాట్లాడుతున్నారు కదా రియాజ్ గారు, అసలు వాళ్ళు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి, వాళ్ళేం ఉద్యమాలు చేశారు, వాళ్ళేం అరెస్ట్ అయ్యారు అంటున్నారు. ఇప్పుడు రియాజ్ గారు మంచి మేధావి, వారు కూడా ఒక అంటే ఐ రెస్పెక్టింగ్. ఇప్పుడు ఏం ఉద్యమం చేసిరు అని అంటే ఇంకా నేను దానికి చెప్పలేను. యావత్ తెలంగాణకు తెలిసి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించారు అంటే అందరి భాగస్వామ్యం ఉంది, నో డౌట్. అందరి భాగస్వామ్యం ఉన్న రథసారిగా కెప్టెన్ ఎవరైతే ఉంటారో కెప్టెన్ కి తెలుస్తుంది. అబ్దుల్ కలాం గారి రాకెట్ సక్సెస్ అయింది అని అంటే వారి వెనక ఉన్న టీము కూడా క్రెడిట్ ఇచ్చిరు వారు. అదే రకంగా ఎవరు ఏ మిలిటరీలో కానీ ఇతర సంస్థలలో కానీ ఎక్కడనైనా కెప్టెన్ కి క్రికెట్ గెలిస్తే కెప్టెన్ కి పేరుస్తే క్రికెట్ లో ఉన్న ఆ కెప్టెన్ తో పాటు ఉన్న క్రీడాకారులకు అందరూ కూడా గుర్తింపు వస్తుంది. అదే రకంగా తెలంగాణ సాధించడంలో ఎంతో మంది ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, అడ్వకేట్లు ఉన్నారు, ఇతరత్ర వృత్తులలో ఉన్నోళ్ళు ఉన్నారు, అన్ని రంగాల వాళ్ళు, కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, గాయకులు. ఇప్పుడు ప్రకాష్ అన్న కూడా ఉద్యమంలో ఉన్నాడే. కానీ ఉద్యమం అందరు చేసినా దాన్ని నడిపించిన వ్యక్తిగా మాత్రం కేసీఆర్ గారికి గుర్తింపు ఉంది. ఆ సాధించే దిశలో ఎప్పటికప్పుడు వ్యూహాలు చేయటం కానీ ఆ సాధించడంలో కానీ అది ఎవరు కాదనలేని వాస్తవం, చరిత్ర మర్చిపోలేని వాస్తవం.
అదే క్రమంలో హరీష్ రావు గారు కూడా చేశారు. మీకు నిజంగా అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వం నడిపించినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయింది ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల, ఎవరైనా అనుమానితులు ఉన్నారు అని అంటే త్వరితగతిన పూర్తి చేయండి, నిజానిజాలు నిగ్గు తేల్చండి, దోషుల్ని శిక్షించండి, నిర్దోషుల మీద అనవసరంగా ఇటువంటి అబండాలు వేసి అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, రియాజ్ గారు రెస్పాండ్. వాస్తవంగా నేను కామెంట్ చేయలేదు, ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఇష్యూస్ చేశాం. ప్రభాకర్ గారి అభిప్రాయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం అనేది సంపన్న వర్గాల ఉద్యమము, సప్తజ